ఏపీ మాజీ మంత్రి విడుదల రజని మామయ్య లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పురుషోత్తపట్టణంలో వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో దాడి జరిగింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ కారు ధ్వంసమైంది. దాడి నుంచి విడుదల రజని మామయ్య లక్ష్మీనారాయణ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హస్తం ఉందని విడుదల రజని కుటుంబం ఆరోపిస్తుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఎవరైతే మాజీ మంత్రి విడుదల రజని ఉన్నారో ఆ మామగారు అయినటువంటి విడుదల లక్ష్మీనారాయణ మీద గుర్తు తెలియని వ్యక్తులు అయితే మాత్రం మధ్యాహ్నం దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన వెళుతున్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు మీద వాళ్ళు దాడి చేశారు. కారు అయితే ధ్వంసమైనట్లు తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి ఈ లక్ష్మీనారాయణ అయితే మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే విడుదల రజని మామయ్య గారు ఉండేటువంటి పురుషోత్తంపట్నం ఏదైతే ఉందో ఆ పురుషోత్తంపట్నంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించి ఈ వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే ఈ స్థానిక ఎమ్మెల్యేనే ఈ దాడికి ప్రేరేపించాడు అన్నట్టు వాళ్ళు చెబుతున్నటువంటి వెర్షన్ అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా గత కొంతకాలం నుంచి విడుదల రజనీకి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొంత అగ్రెసివ్ గా ఉంది. ప్రభుత్వం కూడా అగ్రెసివ్ గా ఉన్నటువంటి విషయం అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ మామగారు అయినటువంటి ఎవరైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయన మీద ఈ విధమైన దాడికి కుట్రబన్నారని ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి దీన్ని కేసు ఫైల్ చేస్తారా లేదా అనే దాని మీద మాత్రం విడుదల రజనీకి సంబంధించిన వ్యక్తులైతే మాత్రం ఇప్పటి వరకు కూడా స్టేషన్ కి వెళ్తాం కానీ కంప్లైంట్ ఇచ్చినట్లు కానీ తెలియట్లేదు. కాకపోతే జరిగినటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఈ సాక్ష్యాలను కూడా సేకరించిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.